ఎంబీసీ సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు మరి ఎంతోమంది ఎంబీసీ సోదరులు నాకు సహకరించి స్టేట్ కన్వీనర్గా నేను వచ్చినప్పుడు అనేక గ్రామాల్లో నన్ను ఆదరించి మరి అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తామని చెప్పినటువంటి వారికి కానీ, స్టేట్ కమిటీ మెంబర్లకు కానీ, జిల్లా కమిటీ మెంబర్లకు కానీ, జిల్లా కన్వీనర్లకు కానీ, మరి నాకు తోడుగా ఉండి ఇన్ని రోజులు మాతో ప్రయాణం చేసినటువంటి ఎంబీసీ కమిటీ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం కష్టానికి ఫలితంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం రావటం జరిగింది. మనంతా కూడా కమ్యూనిటీలకు ఏ అయితే మన వాగ్దానాలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చుకుని రానున్న రోజుల్లో ఎంబీసీ కమిటీకి, అదే ఎంబీసీ కులాలకు కూడా మంచి మంచి పథకాలు, మరి అదేవిధంగా బీసీ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ అన్నిటి మీద కూడా మనం పనిచేసి ఎంబీసీ కులస్తులందరికీ కూడా చేరేలా మనం ప్రయత్నం చేయాలని, అదేవిధంగా మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆయనకి ఎంబీసీలందరి తరపున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, కొల్లు రవీంద్ర గారు, అచ్చెన్నాయుడు గారు, అదే కొత్త మంత్రులుగా ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు ఎంబీసీ కమిటీ ద్వారా తెలియజేసుకుంటూ, అందరికీ కూడా మంచి రోజులు రాబోతున్నాయి. మనమంతా కూడా మరి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిని మరింత ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా ఎంబీసీలంతా కూడా మరింతగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.